నమస్తే ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. ఈ వీడియోలోని పోంచో ఒకటి చూద్దాము. కేప్ అనమాట, కార్డిగన్ అని కూడా అంటారు. కిడ్స్ కోసం అని చెప్పి ఈవెన్ గర్ల్స్కి అడల్ట్స్కి కూడా ఉంటాయి. అది దానికి తగ్గ మనం క్రోచెట్ చేసుకోవాలన్నమాట. జస్ట్ ఇక్కడ 52 చైన్స్ వేసాను. వేసిన తర్వాత ఇలాగ డబుల్ క్రోచెట్స్ చేస్తున్నాను. ప్రాజెక్ట్ మొత్తం డబుల్ క్రోచెట్స్తోనే చేస్తున్నాను. గర్ల్స్కి ఉమెన్స్కి వచ్చేసరికి క్రోచెట్ చైన్స్ అంటే బేసిక్ చైన్స్ అంటూ మనం పెంచాలన్నమాట. సైజెస్ వేరీ అవుతాయి కదా. జనరల్గా షాల్స్ వాడుతూ ఉంటాం కదా మనం, అలాగా క్లోజ్డ్ షాల్ లాగా మనం క్రోచెట్ చేసుకోవచ్చు అనమాట. లాంగ్ బిఫోర్ మన ఛానల్లో షేర్ చేశాను. ఇలా ఒక 3 లైన్స్ డబుల్ క్రోచెట్స్ చేస్తున్నాను. ఏమి నేను ఇంక్రీజ్ చేయట్లేదు క్రోచెట్స్ అన్నవి. ఎలాంటి ప్రాజెక్ట్స్కి ఎలాంటి వూల్ వాడాలని మనలో చాలా మందికి డౌట్ ఉంటుంది. స్టార్టింగ్ ఎవరైనా కన్ఫ్యూజ్ అవుతాము. కాకపోతే ప్రాజెక్ట్ బట్టి మనం వూల్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. కొన్ని ప్రాజెక్ట్స్కి కాటన్ వూల్ వాడతాము, కొన్ని ప్రాజెక్ట్స్కి ఇలాంటి కొంచెం బ్రాండెడ్ వూల్ వాడతామన్నమాట. బ్రాండెడ్ అనే కాకుండా కాటన్ వూల్ కూడా ఇలాంటి ప్రాజెక్ట్స్ బాగుంటాయి. ఇంతకుముందు నేను క్రోచెట్ చేసిన పోంచోస్ కానీ కేప్స్ కానీ కాటన్ వూల్తోనే చేశాను. కాకపోతే ఈ వూల్ కాస్త థిక్గా ఉంటుంది కాబట్టి ప్రాజెక్ట్ అనేది కాస్త తొందరగా అయిపోతుంది అనమాట. అలాగే ఈ వూల్ అనుకోండి లేదా యార్న్ అనుకోండి, కాస్ట్ బట్టి కూడా క్వాలిటీ అనేది వేరీ అవుతుంది అనమాట. జస్ట్ కలర్ చేంజ్ చేశాను. కలర్ చేంజింగ్ అనేది ఆప్షనల్ అనమాట. ఇక్కడ నేను కొంచెం క్రోచెట్స్ అనేవి మారుస్తున్నాను, పెంచుతున్నాను. ఎవ్రీ ఆల్టర్నేట్ లూప్లోని 4 డబుల్ క్రోచెట్స్ వేస్తున్నాను. 4 డబుల్ క్రోచెట్స్ అండ్ 1 సింగిల్ క్రోచెట్. అలాగా ఈ లైన్ మొత్తం కంప్లీట్ చేయాలి. జస్ట్ డిజైన్ అనేది ఓన్గా క్రోచెట్ చేస్తున్నాను. నచ్చిన డిజైన్ మనం సెలెక్ట్ చేసుకొని క్రోచెట్ చేయొచ్చు. మనం ఏ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నా, ఏ డిజైన్ క్రోచెట్ చేసినా సరే ఇలాంటి ప్రాజెక్ట్స్కి మడతలు లేకుండా వస్తేనే బాగుంటుంది. అంటే ప్లీట్స్ లాగా ఫార్మ్ అవ్వకూడదు అనమాట. అది బ్యాలెన్సింగ్ చేసుకుంటూ క్రోచెట్ చేయాలి డిజైన్ అనేది. నేనేమి కాంప్లికేటెడ్ డిజైన్స్ అయితే యూజ్ చేయట్లేదు. సింపుల్ అండ్ బేసిక్ క్రోచెట్స్ ఏవి డబల్ క్రోచెట్స్ అనమాట. జస్ట్ ఈ వర్క్ అంతా పెంచడం తగ్గించడంలోనే ఉంటుంది క్రోచెట్స్. డబుల్ క్రోచెట్స్ కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ రో చైన్ 2తో స్టార్ట్ అవుతుంది. అందుకే స్టార్టింగ్లో కూడా 2 చైన్స్ వదిలేసి థర్డ్ చైన్ నుంచి క్రోచెట్ స్టార్ట్ చేస్తాము డీసీస్. ఈ రో కాస్త చేంజ్ చేస్తున్నాను. ఇలాగ 4 డబుల్ క్రోచెట్స్ తీసుకుంటున్నాను అనమాట. లూప్స్లోని 4 డబుల్ క్రోచెట్స్ వేసిన తర్వాత చైన్ 2 వేయాలి. తర్వాత మళ్ళీ 4 డబుల్ క్రోచెట్స్ చేయాలి. ఇలా కంటిన్యూ చేయాలి ఈ లైన్ అంతాను. అలాగొక 2-3 లైన్స్ చేస్తాను. స్టార్టింగ్లోని ఎండింగ్లోని కాస్త చేంజ్ చేస్తానమాట. నాకు షేప్ అనేది కరెక్ట్గా రావాలని చెప్పి, ఎక్కువ ఎక్స్పాన్షన్ ఉండకూడదు, ఎక్కువ స్లాంట్గా రాకూడదని చెప్పి స్టార్టింగ్లోని ఎండింగ్లోని చేంజ్ చేస్తాను. ఇలాంటి ప్రాజెక్ట్స్కి టైం అండ్ ఎఫర్ట్ అయితే పడుతుంది. కాకపోతే రిజల్ట్ అనేది మాత్రం చాలా బాగా వస్తుంది. ఈ కలర్తో ఒక 4 లైన్స్ చేసిన తర్వాత కలర్ చేంజ్ చేసేస్తాను. ఆ కలర్తో ఒక 2 లైన్స్ చేస్తాను. లాస్ట్ లైన్ మాత్రం కాస్త ఇంక్రీజ్ చేస్తాను. 4 డబుల్ క్రోచెట్స్ ప్లేస్లోని 5 డబుల్ క్రోచెట్స్ తీసుకుంటాను అంతే. అలాగే మనకి ఎంత లెంత్ కావాలంటే అన్ని రోస్ ఇంక్రీజ్ చేయొచ్చు. అలాగే లాస్ట్లోని ట్యాజిల్స్ యాడ్ చేసేస్తాను. అయిపోయినట్టే. బటన్ కూడా యాడ్ చేయాలి. ఇది ఫ్రంట్ ఓపెన్ కేప్ అనమాట. కలర్ చేంజింగ్ అనేది ఆప్షనల్ అనమాట. జస్ట్ ఈ కలర్ అనేది తక్కువ ఉంది ఊలు కాబట్టి ఇలా చేంజ్ చేసేస్తున్నాను.
ఈ రో యాజ్ ఇట్ ఈస్గా ప్రీవియస్ రోస్ ఎలా అయితే క్రోచెట్ చేశానో అలాగే క్రోచెట్ చేస్తాను. లాస్ట్ రో మాత్రం ఇందాక చెప్పినట్టుగా 4 డబుల్ క్రోచెట్స్ ప్లేస్లోని 5 డబుల్ క్రోచెట్స్ తీసుకుంటాను. జస్ట్ ఇంక్రీజ్ చేస్తాను అంతే అనమాట. సో కంప్లీట్ అయిపోయింది. ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను రోస్ అనేవి. ఇంకా కావాలంటే లెంత్ రోస్ అనేవి పెంచడమే. ట్యాజల్స్ యాడ్ చేసేస్తాను, అలాగే బటన్ కూడా యాడ్ చేస్తాను. అయిపోయినట్టే. మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలంటే ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను. జస్ట్ మనం కొన్ని చైన్స్ వేసిన తర్వాత నెక్ మెజర్మెంట్ తీసుకోవాలి. కిడ్స్ కానీ మంది కానీ నెక్ మెజర్మెంట్ తీసుకుని దాని తగ్గగా మనం క్రోచెట్ చేసుకుంటూ వెళ్ళడమేనమాట. పెంచడమే జస్ట్ క్రోచెట్స్ అనేవి. సో దట్స్ ఇట్ అనమాట. ఇలాంటివి కిడ్స్కి అయితే చాలా చాలా బాగుంటాయి. కలర్ఫుల్గా ఉంటుంది వాళ్ళకి. స్పెషల్గా కిడ్స్ కోసం అని చెప్పి క్రోచెట్ మోడల్ చూపించాను. అడల్ట్స్కి వచ్చేసరికి క్రోచెట్ మోడల్స్ అనేవి కాస్త వేరీ అవుతాయి అన్నమాట. రిజల్ట్ నేను అనుకున్న దానికంటే చాలా బాగా వచ్చింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్డ్.